ఏ విద్యార్థులైతే ఈ ఉద్యమాన్ని చేసి తిండి తిప్పల మాని రెండేసి మూడేసి అకాడమిక్ ఇయర్లే పోయినా కూడా పర్వా చేయకుండా ఈ ఉద్యమాన్ని చేస్తే ఉద్యమం నేను చేసినా అని చెప్తున్నాడు. ఒక్క లాఠీ దెబ్బ తిన్నాడా కేసీఆర్? వాళ్ళ బిడ్డ తిన్నదా? వాళ్ళ కొడుకు తిన్నాడా? అల్లుడు తిన్నాడా? ఇంకెవడం తిన్నాడా? కేసీఆర్ పార్టీలో ఎవరు దెబ్బలు తిన్నాడు? ఒక్క మాట చెప్పండి నాకు. తెలంగాణ తెచ్చిన పిల్లలు ఇంత కష్టపడి ఇంత చేస్తే వాళ్ళని ఈరోజు అధోగతి చేసావు, వాళ్ళ అకాడమిక్ ఇయర్ పార్ చేసినావు, వాళ్ళ పొలిటికల్ వాళ్ళ యొక్క ఫ్యూచర్ క్యారియర్ ని చెడగొట్టావు. కాబట్టి ఆ పాపం నీకు నీ ఆ వాళ్ళ కుటుంబాల ఉసురు తప్పకుండా కేసీఆర్ కుటుంబానికి తగులుతుంది. ఇది తప్పకుండా తగులుతుంది. ఎందుకంటే ఒక సామాన్య మానవుడిగా గుండె బాధతో చెప్తా ఉన్నాను. ఎందుకంటే దెబ్బలు తిన్నది బలహీన వర్గాలు, దెబ్బలు తిన్నారు ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు. నువ్వు ఒక దెబ్బ తినకుండా కోట్ల రూపాయలు దండుకొని లక్షల కోట్లు ఈరోజు సంపాదించుకొని ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ అధికారం రాగానే కేసీఆర్ కుటుంబం మొత్తాన్ని జైల్లో పెట్టకుంటే నా పేరు దానం నాగేందర్ కాదు. తెలంగాణ కాంగ్రెస్ అధికారం రాగానే కేసీఆర్ కుటుంబం మొత్తాన్ని జైల్లో పెట్టకుంటే నా పేరు దానం నాగేందర్ కాదు. తెలంగాణ ప్రజలు సారమత్తులతోటి నింపి అయ్యా కొడుకులు అల్లుళ్ళు బిడ్డ చెలగావటాలనుకుంటున్నారు. ఉరికిచ్చు కొట్టే రోజు వస్తుంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను. ఉరికిచ్చు కొట్టే రోజు వస్తుంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను. కేసీఆర్ నేను ఇట్లా తలుచుకుంటే హైదరాబాద్ లో నీ ఇల్లు ఖాళీ చేపిస్తానన్నటువంటి విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ నేను ఇట్లా తలుచుకుంటే హైదరాబాద్ లో నీ ఇల్లు ఖాళీ చేపిస్తానన్నటువంటి విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.